సో అన్ని దినపత్రికల్లో బ్యానర్ ఐటమ్ టాప్ ఐటమ్ మనం చూడొచ్చు. జడ్జిల ఫోన్లు చాటుగా విన్నారు. అండ్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. సో ఓవైపు మద్యం కేసు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ చుట్టూ బిగిస్తోందా? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దర్యాప్తు కూడా దీనిపైన ముమ్మరం చేశారు. అయితే ఇందులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రాజకీయ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. అయితే వారి ఫోన్లు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఈ జాబితా ఎలా బయటకు వచ్చిందనే విషయాన్ని కూడా ఎస్పీ భుజంగరావు చాలా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెజావత్ వెంకట్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అలాగే మల్లెపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి యాదగిరి గారు. నమస్తే. నమస్తే యాదగిరి గారు, ఏంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి, క్లారిటీ వచ్చేసింది. సో ఇన్ని రోజులైతే ఉండొచ్చేమో, ఒకవేళ ఉందేమో ఇలాంటి మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు నిన్న భుజంగరావు కానీ రాధాకిషన్ రావు కానీ వీళ్ళ విచారణలో చాలా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సో ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చేసింది. అండ్ మెయిన్ దినపత్రికల్లో అన్నింటిలో కూడా ఈ విషయాలే చాలా హైలైట్గా నిలుస్తున్నాయి. ఏమంటారు? ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఏది చేసినా కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కలిసి ఒక రాజకీయ వ్యూహం పన్ని ఈ రాజకీయాలలో వాళ్ళు ఎట్లయినా కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రజలు చెరగని ముద్ర వేసుకున్నారు కాబట్టి రేపు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలను తీసివేయాలన్న ఒక దురుద్దేశంతో మాత్రమే ఇలాంటి వాళ్ళు ఇద్దరు, గతంలో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం చోటే బాయ్ బడే బాయ్ అని, మోడీ గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడబలుపుకొని కేసీఆర్ గారిని ఈ విధంగా బదనాం చేయాలి, ఏదో రకంగా తెలంగాణ ప్రజల దృష్టి మరల్చాలని మాత్రమే ఇలాంటి పన్నాగం మన్నుదురు. కానీ తెలంగాణ గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల నుంచి తీసేయలేరు. ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు తన గుండెల్లో పెట్టుకుని కాపాడుకునేటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటారు? వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో జరిగిందా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది గతంలో కేసీఆర్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పిండు, ఫోన్ ట్యాపింగ్ కు ప్రభుత్వానికి ఆ రోజు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రభుత్వం అది పోలీసు విభాగానికి సంబంధించింది కాబట్టి ఎప్పుడు ఎవరిని ఏ విధంగా వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు, కొందరు నెంబర్లు సేకరించవచ్చు. దానికి కేసీఆర్ గారికి కానీ పెద్దలకు కానీ ఎలాంటి సంబంధం లేదని గతంలో కూడా చెప్పారు. కానీ వాళ్ళు పదే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి వాళ్ళని ఏ విధంగా కేసీఆర్ గారిని ఎక్కడో ఒక దగ్గర మనం బదనాం చేయాలి, కేసీఆర్ గారిని మనం ఏ విధంగానైతే తెలంగాణ ప్రజల గుండెల నుంచి తీసేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో మాత్రమే కేసీఆర్ గారిని ఈ విధంగా చేయాలనేది ఒక దురుద్దేశంతో చేస్తున్నారు. కానీ ఈ ప్రతి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు విజ్ఞులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఇద్దరు కూడబలుపుకొని మాత్రమే ఈ విధంగా కేసీఆర్ గారి మీద ఒక అపాండం వేయాలని చెప్పి ప్రయోగం చేస్తున్నారు. యాదగిరి గారు, అసలు మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడే 2018 నుంచి అసలు 3 ఉప ఎన్నికల్లో కూడా జరుగుతూ వస్తున్నాయి, మొన్నటి వరకు కూడా జరుగుతూ వస్తున్నాయి. వాళ్ళిద్దరు చేశారని మీరు అంటారేంటి? అండ్ సరే, మీరు అంటున్నారు అసలు కేసీఆర్ని బద్నాం చేస్తున్నారని అంటున్నారు. కానీ భుజంగరావు విచారణలో కానీ, తిరుపతన్న విషయంలో కానీ, లేకపోతే రాధాకిషన్ రావు విచారణలో కానీ వీళ్ళందరూ కూడా ఒక క్లారిటీ అయితే నేను ఇచ్చేశారు కదా, మా బాస్ చెప్తేనే మేము చేశాము అని. మరి మీరు ఎట్లా అంటారు? అవునండి, ఇప్పుడు భుజంగరావు గారు కానివ్వండి, రాధాకిషన్ రావు గారు కానివ్వండి, తిరుపతన్న కానివ్వండి, ఇప్పుడు వాళ్ళు ఎవరి ఆధీనంలో ఉన్నారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో పోలీసు విచారణ ఎదుర్కొంటున్నారు. కానీ వాళ్ళు అసలు తప్పులు చేసింది ఎప్పుడు? మీ ప్రభుత్వ హయాంలోనే కదా. మీ ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ జరిగాయి కదా. మరి మా బాస్ చెప్తేనే మేము చేసాము, ఆయన ఆదేశిస్తేనే మేము చేసామని పదే చెప్తున్నారు కదా. ఇప్పుడు దానిపైన నిజంగా ఒక క్లారిటీ అయితే వచ్చింది నిన్న. అదేనండి, వాళ్ళు ప్రభుత్వ పెద్దలు వారి చేత చెప్పిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అదే
వాళ్ళ ఆధీనంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ ఆ రోజు ఏం చెప్తున్నారు, కేసీఆర్ గారు చెప్పితే మేము చేయమనం, మా బాస్ చెప్తే చేయమనం అని చెప్పేసి ఈ రోజు చెప్తున్నారు కదా. ఈ రోజు ఎవరు చెప్తే ఏమంటున్నారు, ఈ రోజు ఎవరు చెప్తే ఈ మాటలు చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళ బాస్ ఎవరు, రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అప్పుడు మా బాస్ చెప్పినట్టు మీరు చెప్పాలి, ఇలాంటి ప్రకటనలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్పిస్తున్నారు. కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తలేరు ఆ మాటలు. అంటే ట్యాపింగ్ అనేది అంత పూర్తిగా అవాస్తవం అంటారు. అవాస్తవం 100% ఎట్లా అవాస్తవం అవుతుంది? మీరే ట్యాపింగ్ పెట్టించారు. అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఎక్కడ పోతున్నారు, డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా ట్యాపింగ్ జరిగింది, ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అవన్నీ ట్యాపింగ్ చేసింది మీ ప్రభుత్వ హయాంలో అనుకున్నప్పుడు అవన్నీ బయటకు వచ్చాయి. మీకు అసలు ఆ విషయాలన్నీ తెలిసి ఎవరికి అడ్డుకట్టి వేయాలి, ఎవరు మనకు వ్యతిరేకులుగా ఉన్నారు, ఎవరు మా గురించి మాట్లాడుతున్నారు, అన్ని విషయాలు మీరే తెలుసుకున్నారు. తెలుసుకొని ఇప్పుడు ట్యాపింగ్ జరగలేదు, అదంతా అవాస్తవం అంటే ఎట్లా? అసలు మీరే అవన్నీ తెలుసుకొని కదా బయటకు వచ్చింది. ట్యాపింగ్ చేసిందే మీరు. అక్కడ నేను అదే చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయమని ప్రభుత్వం ఎప్పుడు చెప్పదు, ఏ ప్రభుత్వం కూడా చెప్పదు. కానీ ఆ రోజు వాళ్ళకు సంబంధించిన భద్రతా విషయాలలో వాళ్ళకు పోలీస్ అధికారులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చేసుకోవచ్చు. దానికి ముఖ్యమంత్రి గారికి ఎలాంటి సంబంధం లేదు, ఆ రోజున మంత్రులకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు ఇవన్నీ చేయడానికి కారణం ముఖ్యమంత్రి గారా? ఎట్లా అంటే మొన్న కూడా ఒకటి మన అమిత్ షా గారిది ఒక వీడియో వచ్చిందని చెప్పేసి మనం అన్ని మీడియాలలో చూసినాము. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, నాకు సంబంధం లేదు, ఇది నేనెందుకు చేస్తాను, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన నేనెలా చేస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చుకున్నాడు. మరి ఈ రోజు కూడా మన కేసీఆర్ గారు కూడా ఎందుకు ఇస్తాడని చెప్పి మీరు అనుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ రోజు పోలీస్ అధికారులకు ఏమైతే సమాచారం కావాలో ఆ సమాచారం కోసం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి గారికి దానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించలేదు. ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు అని అంటే ప్రభుత్వ పెద్దలు చెప్పిస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్. వెంకట్ గారు ఏమంటారు? మీరే ప్రభుత్వ పెద్దల దగ్గరుండి చెప్పిస్తున్నారు అంటే అరెస్ట్ అయితే చేశారు కానీ అప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు మీరే వాళ్ళు చేయించారని మీరే చెప్పిస్తున్నారు అని అంటున్నారు. ఏమంటారు దాని గురించి? మేడం ముందుగా మీకు దాంతోపాటు పెద్దలకు నమస్కారం. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, అంటే ఏదో ఒక మాట అనేస్తేనో లేకపోతే బట్టకాసి మీదేస్తేనో అయిపోదు మేడం. ఎందుకంటే ప్రతిదానికి ఒక అర్థం పర్థం ఉంటుంది, ఒక లీగల్ సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారమే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే అల్టిమేట్గా ఈ ప్రజాస్వామ్యంలో మనం ప్రజలకే జవాబుదారీగా ఉంటాం. జవాబుదారీగా ఉండే క్రమంలో అడ్డగోలుగా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదో రివెంజ్ మేనర్లో అయితే దీన్ని తీసుకెళ్లారు కదా. సో మేడం ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? రాధాకిషన్ గారు, భుజంగరావు గారు ఇచ్చారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ మతలబ్ అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదైతే మాట్లాడతారో, వాళ్ళ విషయాల్లో ఏదైతే చెప్తారో దాన్నే మనం రికార్డ్ చేసుకుంటాం. దాన్ని చెప్పించడానికో బలవంత పెట్టడానికో ఉండదు. సో ఇదంతా రికార్డింగ్ సిస్టమ్. అంటే ఇదంతా ఒక వాళ్ళు చెప్పిన విధానంలో ఏమైందంటే క్రోనాలజీ ప్రకారం మేడం ఈ 10 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 2023 వరకు ఈ క్రోనాలజీ ప్రకారం వాళ్ళు ఏం చేశారని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఆ క్రోనాలజీ అనేది జరిగిన అంశాలకు మ్యాచ్ అయింది. మ్యాచ్ అయినప్పుడు వాస్తవాలను బయటకు వస్తాయి కదా. కానీ మేము అది చేయలేదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్ కూడా మే 11వ తారీఖున జరిగిన ఒక చిట్చాట్లో కూడా ఈ విషయం మాట్లాడారు. అదంతా చాలా సిల్లీ విషయము. ఎందుకు ప్రభుత్వం దీన్ని చాలా పెద్దదిగా చేస్తుంది అండ్ మీడియా మిత్రుల్ని కూడా ఆయన ప్రశ్నించారు. మీరెందుకు ప్రభుత్వంలాగా మీరు కూడా ఆ విషయాన్ని అంతా చాలా సిల్లీ విషయాన్ని ఎందుకు పెద్దగా చేస్తున్నారు అని. నిజంగా అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్న విషయమా, సిల్లీ విషయం అనుకోవచ్చా? ఇప్పుడు వీళ్ళకి సిల్లీ విషయం ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ని గుండెలో పెట్టుకొని మోస్తున్నారు కాబట్టి వాళ్ళకి సిల్లీ విషయం. కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ని గుండెల్లోనో ఊపిరితిత్తులోనో పెట్టుకొని మోసుకుంటలేరు. ఎందుకంటే ఆ స్థానం ఆయనకు లేదు కూడా. కానీ విషయం ఏంటంటే మేడం, మేము ప్రధానమైన విట్నెస్ దానికి. మేము బాధితులం కూడా. ఒక సందర్భంలో మేము యూనివర్సిటీ విద్యార్థులం, ఒక లా విద్యార్థులం, యూనివర్సిటీ విద్యార్థులం. సపోజ్ ఏదైనా ఇప్పుడు విద్యార్థి సమస్యల మీద మనం కొట్లాడతాం, ఏదైనా విషయాల మీద మనం ధర్నాలు అవి చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏదైనా విషయం మీద మేము ధర్నా చేద్దాం అనుకున్నా కూడా మేము యూనివర్సిటీలో ఒక 10 మంది 20 మంది ఉంటే మా ఫోన్లోనే ట్యాప్ అయి ఉంటాయి. మేము ఒక నిర్ణయానికి వస్తే మాకంటే ముందే ఒక 20 మంది 30 మంది పోలీసులు మేము ఏదైతే చేయదలుచుకున్నామో దానికంటే ముందే అక్కడ పోలీసులు రెడీగా ఉంటారు. లేకపోతే మమ్మల్ని సీక్రెట్గా తీసుకుపోతారు. పొద్దుగాలే 4ంటికి మమ్మల్ని లేపుకొని వెళ్ళిపోతారు స్టేషన్లకి. అంటే మాకు తెలియకుండా మేము మాట్లాడుకున్నది ఎవరికి ఎట్లా తెలిసింది? 100% జరిగింది మేడం. ఇక్కడ ఎక్కడైతే మనం బఫర్ జోన్ అని అనుకుంటామో యూనివర్సిటీస్ కానీ లేకపోతే ప్రధానమైన ప్రతిపక్ష నాయకులు కానీ లేకపోతే వాళ్ళ నాయకులే మళ్ళీ వీళ్ళు ఇంత ఒత్తాసు పలుకుతున్నారు కదా, మీ నాయకులు ఫోన్లో ట్యాప్ అయింది.
ఈ శంపిపూరి రాజు కానీ లేకపోతే అప్పుడున్న పట్నం మహేందర్ రెడ్డి కానీ లేకపోతే చాలామంది ఫోన్ ట్యాప్లు రేపు మీరు కనుక కేసీఆర్కి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా కూడా మీ ఫోన్ కూడా ట్యాప్ అయ్యేది. సో మేమేమంటున్నాం, ఫోన్ ట్యాపింగ్ అనే విషయము ఎంతవరకు సరే ఒక రాజకీయంగా ఎత్తుగడలో భాగంగా చేసుంటే కేవలం దాన్ని రాజకీయంగానే ఎదుర్కొనే వాళ్ళం, కానీ ఇది పర్సనల్ విషయాలకు దారితీసింది కదా మేడం. చాలామంది విడాకులు తీసుకున్నారంట. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కన అంటే 300 మీటర్ల దూరంలో ఒక ఆఫీస్ తీసుకొని మరీ చేసిరంట. అంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉండదా మేడం? ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళ పర్సనల్ మాట్లాడుకుంటారు. వాటిని కూడా అంటే ఒక హద్దుపద్దు లేకుండా ఎవరికండి మీరు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది? గుండాలకి, దాంతోపాటు టెర్రరిస్టులకి, ఈ సంఘ విద్రోహ శక్తులకు చేయాలి. మరి మీరు ఎవరికి చేసిరు మరి? అంటే మీ చేతిలో వ్యవస్థలు పెట్టగానే సరే మీరు ఇంత శుద్ధ పూసలు, మీరు చాలా మంచివాళ్ళు, మీ కేసీఆర్ గారు మంచివాళ్ళు, మీ కేటీఆర్ గారు మంచివారు, మీ టెక్నాలజీని ప్రాపర్ వేలో ఇట్లే చేశారు అనుకుందాం. ఆ సీడీలు అవన్నీ మూసి కింద ఎందుకు పెట్టరు మరి? ఎందుకు పెట్టాల్సి వచ్చింది మేడం? మూసిలో పోయి పారేసారు వీళ్ళు, అటుపోయి అదేదో అనంతగిరి కొండలో పోయి పారేసి వచ్చారు. మరి అల్టిమేట్గా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఏదైతే ఆధారాలు ఉన్నాయో సెకండ్ గవర్నమెంట్కి వచ్చిన గవర్నమెంట్కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కదా. మరి చేయకుండా మీరు ఎందుకు వాటిని ఆల్టర్నేటివ్ సిస్టంలో డైవర్షన్ చేశారు? మరి మీరు తప్పే చేయలేదు. 1980 అండ్ 90s నుంచి కూడా అసలు ఏమేమి బ్యాకప్ ఉందో లేదో అది కూడా మేము రికవర్ చేద్దాం అనుకుంటే అది కూడా కనిపించట్లేదు అని చెప్పి సేమ్ కూడా అన్నారు కదా విషయం. అదే మేడం, ఇప్పుడు మేమేమంటున్నాం, మీరు తప్పే చేయలేదు. ఇప్పుడు ఏ వ్యవస్థనైనా జీవోల నుంచి మొదలు పెడితే ప్రభుత్వ పాలసీస్ వరకు ఏదైనా విషయం చేశారంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా డైవర్ట్ ఎందుకు అయింది? మరి డైవర్ట్ ఎందుకు అయిందన్నా మీరు తప్పు చేసిరు. మునుగోడు ఎలక్షన్స్లో కానీ, దుబ్బాక ఎలక్షన్స్ కానీ, మిగతా ఏ ఎలక్షన్స్లో కానీ ఆ మనీ వసూలు చేయడం, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం. మేడం ఇక్కడ ఏంటంటే ఇన్ కేసు వీళ్ళు ఇప్పుడు ప్రతిసారి ఎన్నికల్ని రిఫరెండంగా తీసుకునే ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి వీళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మా పథకాల ద్వారానో లేకపోతే మేము చేసిన మంచి ద్వారానో మేము గెలిచామని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు లాస్ట్కి ఏం తెలిసింది విషయము? వీళ్ళు అట్లా గెలవలేదు, వీళ్ళు దొంగతనంగా గెలిచిర్రు, వీళ్ళు బెదిరించో భయపెట్టో లేకపోతే డబ్బులు పంచో ఈ విధంగా గెలిచిర్రు అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చారు తెలంగాణ ప్రజలు. అయినా సరే మిమ్మల్ని గుండెలు ఎట్లా పెట్టుకుంటారు ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత? ఇప్పుడు మేమేమంటున్నాం అంటే కేవలం అంటే ఇది సెలబ్రిటీల ఫోన్లో లేకపోతే వ్యాపారస్తులో, జ్యువెలరీ షాప్ వాళ్ళు లేకపోతే రియల్ ఎస్టేట్ వీళ్ళ మాత్రమే అని అనుకుంటలేము. రేపు ఇన్ కేసు మీరు ఒక మాట ఎదురుగా చెప్పినా మీ ఫోన్ కూడా ట్యాప్ కావచ్చు. సో దానివల్ల ఏంటంటే మేమేమంటున్నాం అంటే ఇది కేవలం శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదు మేడం, ఇది ఒక ప్రైవసీ అనేది వయలేషన్. అంటే ఒక గౌరవమైన స్థానంలో మిమ్మల్ని ఉంచినప్పుడు అంటే తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని చెప్పి ప్రతిసారి మీరు చెప్పుకుంటున్నప్పుడు ఆ ఆత్మగౌరవ ప్రతీకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంటుంది కదా. కానీ ఒక పెద్దరికం పాత్ర వహించాల్సిన మీరే పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నప్పుడు అదే మీ ఫ్యామిలీ విషయంలో కనుక అట్లే జోక్యం చేసుకుంటే మీరు ఊరుకుంటారా? సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మీరు కూడా ఆలోచించాలి. అది ఇప్పుడు మీరు డిఫెండ్ చేస్తున్నారు కేసీఆర్ గారిని, మేము తప్పు పడతలేము. కానీ మేమనేది లేదు ఆయనకి. ఆయన కుటుంబం తప్ప ఇంకెవరైనా ఆయనకు ఒకే రకం, అది ప్రతిపక్షమైనా లేకపోతే మీ పార్టీ అయినా బీజేపీ అయినా ఇంకెవరైనా. అంటే ఆయనకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయడము, అంటే అసలు ఎవరైతే అవినీతి ఉంది చెప్పి లేకపోతే ఆయనకి రివర్స్కి ఎవరైనా మాట్లాడితే ఆయనకి నచ్చదు మేడం. ఇంకోటి కూడా జరిగింది ఏంటంటే ఏదైతే బిఎల్ సంతోష్ గారు ఎమ్మెల్యే కొనుగోలు కేసు విషయం ఏదైతే ఉందో ఆ కేసులో కేవలం మొదటగా దొరికింది మన ఈ రోహిత్ రెడ్డి మాత్రమే. దొరికినప్పుడు ఇక అదొక గేమ్ ఆడిచ్చి తర్వాత మిగతా అంటే కమ్యూనిటీ వైజ్గా డైవర్సిఫైడ్ రీజియన్ నుంచి ఎమ్మెల్యేని తీసుకొని ఒక చోట ఎక్కట్టా చేసి మళ్ళీ అదే ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ ద్వారా మళ్ళీ కేరళను పంపించి అక్కడ నుంచి అంటే ఒక కింద నుంచి ఇల్లీగల్గా ఒక వ్యవస్థను నడిపించే ప్రయత్నం చేశారు. మేడం మేమేమంటున్నాం అంటే లీగల్ సిస్టాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ ద్వారా ఏర్పడిన వ్యవస్థని ఇల్లీగల్గా వాడుకోవడం అంటే దాన్ని ఏమనుకోవాలి? అంటే నీ చేతిలో చాకు ఇస్తే, నీ చేతిలో కత్తిస్తే కూరగాయలు కోయమని చెప్పి మన చేతికి కత్తిస్తాం, కానీ మనం మనుషులు పొడుచుకుంటూ పోతా ఉంటే అది ఇల్లీగలా కాదా మేడం? ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ కేసీఆర్కి సంబంధం లేదంటే మరి ఎవరికి సంబంధం? మరి ఎవరిని బదనాం చేయాలి? ఎవరిని దీంట్లో లాగాలి? టెక్నాలజీ మీ ఐటీ శాఖ మంత్రి అయినా అప్పుడు కేటీఆర్ గారికి టెక్నాలజీ విషయంలో తెలుసు, కేసీఆర్ గారికి రాజకీయ రివెంజ్లు కావాలి. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని కాదని ఒక్క నిర్ణయం తీసుకునే పొజిషన్ ఉంటుందా మేడం తెలంగాణలో? కనీసం ఉన్నదా? మీరైనా ఎప్పుడైనా ఒక మాట నమ్మి మంత్రులు లేకపోతే ఎవరైనా ఒక నిర్ణయమైనా తీసుకున్నారా? మరి ఎవరిని బదనాం చేయాలి? మరి వారిని బదనాం చేయొద్దు. మళ్ళీ వీళ్ళు ఏమో కన్ఫెషన్ స్టేట్మెంట్లో వీళ్ళే ప్రధాన పాత్రధారులు అంటారు, మేమేం బెదిరించి చెప్పినామంటారు. అందుకోసం మేడం వీళ్ళు ఇలాంటి రాజకీయ కక్ష సాధింపు చెప్తారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇన్వాల్వ్ అవుతలేరు. దాన్ని ఒక ఇండివిజువల్గానే చేయనిద్దాం, ఒక ఇండిపెండెంట్గానే దాన్ని తీసుకుపోనిద్దామని తీసుకుపోతున్నారు. ఇన్ కేసు ఎలక్షన్ కంటే ముందు కనుక ఇవే స్టేట్మెంట్ ఇచ్చుంటే మళ్ళీ రాజకీయ కక్షలో భాగంగా చేసిన అనేటోళ్ళేమో. సో మేమేమంటున్నాం, రాజకీయ కక్ష సాధింపులు చేయడానికి ఇది మాకేం పెద్ద ఆయుధమేం కాదు. అప్పటికే తెలంగాణ ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, మేము పరిపాలన తీసుకుపోతున్నాం. కానీ ఈ 10 సంవత్సరాలు మీరు చేసిన దొంగ పనులకు, మీరు చేసిన పనికిరాని పనులను ఈ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత, జవాబుదారితనం మాకు ఉంటుంది కాబట్టి మేము చేస్తున్నాం. ఓకే.
యాదగిరి గారు, సో మీకు కూడా తెలుసు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు చేస్తారు, ఎవరి విషయంలో చేస్తారు అనేది మీకు తెలిసి ఇంతకుముందు మీరు కూడా మాట్లాడారు. ఉగ్రవాదులు, నక్సలైట్లు లేకపోతే సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఏదైనా ఎటువంటి చర్యలకు పాల్పడతారో అన్న ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తామని అన్నారు. ఓకే, ఇంతవరకు ఫైన్ బాగానే ఉంది. బట్ మీ ఇంట్లో వాళ్ళ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారే, విపక్ష నేతలే కాదు, రీసెంట్గా ఒక జడ్జి పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. అటు రియల్ ఎస్టేట్ లేకపోతే ఇంకొంతమంది, వీళ్ళపైనే కాకుండా మీ సొంత పార్టీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, వేరే వాళ్ళ మీద అంటే పెట్టలేదు అంటున్నారు, మీ మీద కూడా మీరు పెట్టుకున్నారు కదా. మా మీద పెట్టుకున్నారని ఎవరు చెప్తున్నారు? ఎందుకు అది సంచలనంగా బయట పడుతుంది కదా. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారు. అదే మేడం, ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారుల చేత ప్రకటనలు ఇప్పిస్తున్నారు. కానీ ఇవన్నీ అబద్ధం ప్రచారాలు మాత్రమే. ఇందులో జరిగింది ఏది నిజం కాదు. యాదగిరి గారు, కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే మీకు తెలుసా అండి? ఎన్నిసార్లు చెప్పుకున్నారు? యాదగిరి గారు, కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే మీకు తెలుసా అండి? అది మేము చెప్పించేది కాదండి, అది మేము చెప్పించేది కాదు. ఆ పొజిషన్లో మీరు నేరస్తులైనా నేను నేరస్తులైనా మనం చెప్పేదాన్ని రికార్డ్ చేస్తారు. ఇట్లా మనం ఇప్పుడు వీడియోలో ఎట్లా మాట్లాడుతున్నామో అట్లా రికార్డ్ చేస్తారు. దాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. దాన్ని బెదిరించి చేసేది కాదు. అది ఆ రికార్డ్ చేసేది కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పించి రికార్డ్ చేయించిన ప్రతి విషయాన్ని ఈ రోజు మీరు చాలా సిల్లీగా మాట్లాడుతున్నారు. వెంకట్ గారు, ఇప్పుడు నిజంగా వీళ్ళు ఇప్పుడున్న అధికారులు వాళ్ళు నిజంగా చెప్తున్నారు అని అంటే ఇప్పుడు ఆ రోజు వాళ్ళు ఎందుకు చేసిరు సార్? వాళ్ళు వీధి రౌడీలా సార్? వాళ్ళు మేము చెప్పినట్టు వినడానికి వాళ్ళు వీధి రౌడీలా? వీధి రౌడీలా వాళ్ళు? ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు సార్ వాళ్ళు, పెద్ద పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు వాళ్ళు. మేము చెప్పినట్టు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నది ఎవరప్పుడు? ప్రభుత్వంలో ఉన్నది ఎవరు యాదగిరి గారు? ప్రభుత్వ పెద్దలు చెప్పారు అని అంటే అప్పుడు ఎవరున్నారు ప్రభుత్వంలో? మీరున్నారా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా? నేను అదే చెప్తున్నా మేడం. ఇప్పుడు వెంకట్ గారు ఏమంటున్నాడు, ఈ రోజు పెద్ద పెద్ద హోదాలో ఉన్న ప్రభుత్వ పెద్దలు, అధికారులు చెప్తున్నారని చెప్తున్నారు కదా. ఆ రోజు కూడా వీళ్ళు కూడా పెద్ద పెద్ద అధికారులే. ఇప్పుడు ఏ విధంగానైతే ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తేనే మేము చేసినామని చెప్తున్నారు కదా. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తేనే ఈ విధంగా మీరు చెప్పండి, ఈ విధంగా చెప్పు అని చెప్పియడం వల్ల మాత్రమే కేసీఆర్ గారిని మనం ఏ రకంగా ఇరికించాలి, ఏ రకంగా మనం బదనాం చేయాలని వీళ్ళు ఒక కుట్ర పన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడబలుకొని సంబంధం ఉందా సార్ మీరు మాట్లాడేది? కనీసం ఒక శాంక్టిటీ ఉందా, ఒక సైంటిఫిక్ దాంట్లో ఏమైనా ఉందా, శాస్త్రీయత ఉందా అండి మీరు చెప్పే దాంట్లో? సరే, ఇప్పుడు వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారని చెప్తే పిసిసి అధ్యక్షుడు రేస్లో ఉన్న అప్పుడు ఆయన కూడా ఆ పదవిలో ఉన్న ఆయనది చేశారు, ఆయన బంధువుల్ని చేశారు, ఆయన ఫ్రెండ్స్ ది కూడా చేశారు కదా. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయలేరా? వాళ్ళు స్వతంత్రంగా ఒక ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, పెద్ద ఐపీఎస్ అధికారులు అని చెప్తున్న వెంకట్ గారు మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఒకవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు వ్యతిరేకిస్తారు కదా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పింది వ్యతిరేకించినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు సార్, ఇప్పుడు మీరు ఈ సమస్యను రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ కి మధ్య ముడిపెట్టకండి. ఈ సమస్య కేవలం రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ కి మధ్య కాదు. ఈ సమస్య తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి కేసీఆర్ కి మధ్య జరిగిన ఒక సమస్య ఇది. మాలాంటి వాళ్ళు ఎంతోమంది, మీలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దీంట్లో బాధితులుగా ఉన్నారు. సరే, డిఫెండ్ చేయండి, కాదని అంటలేము. కానీ మీరు చెప్పేదాంట్లో శాస్త్రీయత ఎక్కడుంది సార్? కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎప్పుడైనా సరే మనం బెదిరిస్తేనో భయపెట్టేదో ఇచ్చేది కాదు. అది క్రోనాలజీ ప్రకారం జరిగిన ప్రతి క్షణాన్ని, ప్రతి అంశాన్ని ఒక వీడియో రికార్డు ద్వారా చెప్పేది. అది మీరు దాన్ని ఎట్లా తప్పనంటారు? మీరు ఎట్లా అబద్ధమని అంటారు? రికార్డు చేసేదానికంటే ముందే వీళ్ళు ప్రిపేర్ చేసినది రికార్డ్ అని చెప్పి మేము చెప్తున్నాము. మీరు కావాలని ఆ అధికారులను బెదిరించి ఆ అధికారులతో ఈ విధంగా చెప్పమని మీరు చెప్పాల్సిన విషయాన్ని ముందుగా ప్రిపేర్ సార్. ఇప్పుడు ఒక విషయం ఒక విషయం ఇప్పుడు అంటే దీనికోసమే ప్రత్యేకంగా ఈ రికార్డింగ్ చేయడం కోసమే వీళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థలో ఉన్న హార్డ్ డిస్క్లు కానీ, సాఫ్ట్వేర్ కానీ మరి ఎక్కడున్నాయి? మరి అవి ఎందుకు సబ్మిట్ చేయలే? అవి అనంతగిరి కొండలు ఎందుకు పోయినాయి? మూసి బ్రిడ్జ్ కింద ఎందుకు పోయినాయి చెప్పండి. మరి మీరే కదా ధ్వంసం చేశారు. ఎందుకు ధ్వంసం చేసి మరి అవి ఎందుకు తీసుకుపోయారు అనేది వారి మీద విచారణ చేయండి. మరి దానికోసమే చేస్తున్నారు. మరి యాదగిరి గారు, ఆ విచారణలో భాగంగా వచ్చిన అంశాలే తీగలైతే డొంక కదులుతున్నాయి. యాదగిరి గారు, తీగలైతే డొంక కదులుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ,
బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కానీ ఎవరు ఎందుకు అధికారుల మీద విచారణ జరుపుతున్నారని ఎవరు చెప్తలేరు. మీ చట్టం తన పని చేసుకొని పోనివ్వండి. నిజంగా మీరు వచ్చిన ఆరోపణలు మీరు చేసుకోండి, కానీ ఆ రోజు మీరు చేసే ఆరోపణలకు మొత్తం మీదకి వెళ్ళి వాళ్ళకి తెలియాలి. కానీ మీరు ఏదో కుట్ర పని ఏదో రకంగా అబద్ధపు ఆబండాలు చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు జరుగుతున్నది, నిన్న ఆదిలాబాద్ లో రైతుల మీద లాఠీ చార్జ్ జరిగింది. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అండి? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అండి? మేము అదే అంటున్నాము. మోకాలికి బోడిగుండుకి లింక్ పెడుతున్నారు అంతే. మోకాలికి బోడిగుండుకి లింక్ పెడుతున్నారు. ఇక మీరు ఎన్ని చేసినా కూడా కేసీఆర్ గారు ఏదో పతిత పావన బయటకు వస్తారని అనుకుంటారేమో కానీ ఇంకా ముందుంది ముసల పండుగ. యాదగిరి గారు, ఇంకా ముందుంది ముసల పండుగ. వాళ్లకు భద్రతా విషయాలలో వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళు ఆ రోజు ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ ఎవరి మీద అండి ఇంటెలిజెన్స్ రిపోర్టు? సార్, ఇంటెలిజెన్స్ రిపోర్టు ఎవరి మీద ఉంటుంది చెప్పండి ఒకసారి. నేరస్తుల మీద, సంఘ విద్రోహ శక్తుల మీద, ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వ్యక్తుల మీద, టెర్రరిస్టుల మీద, వీళ్ళ మీద ఉంటుంది. వాళ్ళని ఒక్క వ్యక్తినైనా పట్టుకున్నారా మరి మీరు తీసుకొచ్చిన పేర్లన్నీ ఈ వ్యాపారస్తులు, రియల్టర్లు, ప్రతిపక్ష నాయకులు, విద్యార్థి నాయకులు, దాంతోపాటు సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, వీళ్ళ పేర్లే ఉన్నాయి మొత్తం. వీళ్ళు సంఘ విద్రోహ శక్తులా? మాట్లాడేటప్పుడు కనీసం మీకైనా అర్థం ఉండాలి కదా. ఆ రోజు పోలీస్ అధికారులకు ఏ విషయం కావాలో, దేని మీద విచారణ జరపాలో వాళ్ళు చేసుకున్నారే కానీ మరి చేసినప్పుడు వచ్చినాయి ఇవి. మేడం ఒక విషయం అంటే సార్, ఒక్క మాట మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక విషయం మాట్లాడుకుందాం. మునుగోడు విషయంలో మేము ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మేము ఎలిగేషన్ చేయలే. మేము ఏ విషయాలు ఇట్లా జరిగిందని మేము ఎలిగేషన్ చేయలే. మా ఎలిగేషన్ అలా ఏంటంటే పర్సనల్ విషయాల్లోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ చేశారు, అదేవిధంగా ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ గురవుతుందని చెప్పి ఆ విధంగా మేము ఒక ఎలిగేషన్ చేసినాం ఎప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ దొంగలుగా పేరుపడ్డ ఈ పై అధికారులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎవరైతే ఆధారాలను ధ్వంసం చేయడం స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి చేసిన తప్పునే మళ్ళీ తిరిగి రిపీటెడ్గా చేయడం, ఒక తప్పును కప్పుపుచ్చుకోవడం కోసం ఇంకో తప్పు చేయడం, మీ అంతటా మీరు దొరికిపోయి మీ అంతటా మీరే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి మీ అంతటా మీరే మీలో ఉన్న లోపాలను బయటకు తీసుకొస్తే దాన్ని మమ్మల్ని ఎందుకు బదనాం చేయాలి? మేమైనా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావా? మన మాట చెప్పడానికి మనకు కూడా ఒక అర్థం ఉండాలి కదనా. అంతే కదా యాదగిరి గారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అన్న వెంకట్ గారు మునుగోడు విషయంలో చెప్తున్నారు. మునుగోడు విషయంలో జరిగినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఆ రోజు ఎలక్షన్ కారణం ఎవరు? రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్పిండు? ఆ రోజు చెప్పిన విషయం ఏంది? ఆ రోజునే అప్పట్లోనే మీ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు డబ్బు కట్టలు ఇచ్చేసిండు. అక్కడ ఇన్ఛార్జ్ గారికి డబ్బులు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కున్నాడు. ఈ పార్టీలో ఉండను. ఈ రేవంత్ రెడ్డి అంటే నేను డబ్బు కట్టలతో ఉంటాడు, ఈయన దగ్గర నేను పనిచేయాలని చెప్పేసి ఆయన మాట్లాడాడు కదా. ఏది మాట్లాడినా మళ్ళీ మోకాలికి బోడుగుండికి మళ్ళీ అది మళ్ళీ లింక్ పెట్టడం, ఇంకేం లేదు. ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే మళ్ళీ మీరు అడిపోయారు. మరి దీని మీద ఏదైనా సమాధానం చెప్పండి. మరి అసలు మీ దగ్గర సమాధానం లేదు. ఫస్ట్ మీరు చేసిన తప్పు. ఇంకో విషయం అంటే మీకు ఒకటి సూటిగా చెప్తున్నా, ఒక మాట వినండి యాదగిరి గారు. ఇంకా చాలా ఉంది ముందు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దర్ క్రొకడైల్ ఫెస్టివల్ ముందుంది ముసల పండుగ. అది ఎంత ఘోరంగా ఉంటుందంటే మీరు సామాన్యులను కూడా ఎంత ఇబ్బంది పెట్టాలన్న విషయం కూడా బయటకు తెలుస్తుంది. ఎందుకంటే కేవలం మీరు ఏదో పైన ఏదో డబ్బులు వసూలు చేసుకోవడం కోసమో దీనికోసమో చేయలేదు మేడం. పర్సనల్ విషయాల్లో దూరి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మరీ చేసిరు. దానివల్ల ఎన్ని ఫ్యామిలీస్ కొలాప్స్ అయినాయో, ఎంతమంది జీవితాలు ఆగమైపోయినాయో, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో అవన్నీ బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చినప్పుడు కనీసం మీరు ఇందాక అన్నారు కదా స్టార్టింగ్లో ఒక డైలాగు, గుండెలో పెట్టుకున్నాం అని చెప్పి. ఇక తర్వాత ఏడబెట్టుకోవాలో కూడా అర్థం కాదు. సో అది గుర్తుపెట్టుకోండి కనీసం. సరే, ఏంటి అసలు మద్యం కేసులో ఉన్న కవితను తప్పించడానికి బిఎల్ సంతోష్ని మీరు టార్గెట్ చేశారా? ఇప్పుడు మద్యం కేసులో ఉన్నటువంటి బిఎల్ సంతోష్ ను తప్పించడానికి టార్గెట్ చేసిరా అని అంటే, ఇక్కడ రాష్ట్రంలో జరిగేటువంటి దానికి కవిత గారిని అరెస్ట్ చేసినందుకు మాత్రం కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకులను, పెద్దలను వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇదే మద్యం విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయితే ఇది అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసిరు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అని ఢిల్లీలో రోడ్లపై ధర్నాలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కవిత గారిని అరెస్ట్ చేసింది సక్రమం అవుతుంది, అక్కడ ఢిల్లీలో చేసింది మాత్రం అక్రమం అవుతుంది. వీళ్ళే 2 నాలుకల ధోరణిలో 2 నాలుకల మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు గమనిస్తలేరా? ప్రజలు గమనిస్తున్నారు కదా.
మీరు ఈ రోజు ప్రజలు మిమ్మల్ని చీత్కరించారు, ప్రజలు మిమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేస్తున్నారు కదా. ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత ఒక్కసారి మీరు ఇచ్చిన అబద్ధపు హామీలతోటి ఒక అవకాశం మీకు ఇచ్చిరు. కానీ 60 సంవత్సరాలు తర్వాత మీకు మీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దేశ ప్రజలు కూడా బుద్ధి చెప్పారు. మరి ఈ రోజు మీకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. కానీ మీరు ఒక మార్పు కోసం మీకు అవకాశం ఇచ్చారు. కానీ మీరు ఇచ్చిన మీరు ఏదైతే హామీల ద్వారా మీరు తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఏ విధంగా మాట్లాడాలి, ఏం పనులు చేయాలని చెప్పి ఏ హామీలతోటి మీరు ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసి గద్దెనెక్కిరో దాని గురించి ఆలోచన చేయండి. కానీ మీరు కేవలం కేసీఆర్ గారిని ఏ విధంగా బదనాం చేయాలి, మీ 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 ఆలోచన విధానం మొత్తం కేసీఆర్ గారి గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించే. కానీ మీరు ఇంకొకటి ఏదీ లేదు. మీరు దాన్ని ఖచ్చితంగా మీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి. మీరు ప్రభుత్వాన్ని నడపడం నేర్చుకోండి. ప్రజలకు సంక్షేమాన్ని ఏ విధంగా సంక్షేమ పథకాలు తీసుకోవాలి, మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టండి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రజలకు మేలు చేయడం కోసం ఆలోచన చేయండి. కానీ మీరు ఇచ్చిన గ్యారంటీల కోసం ఆలోచన చేయండి. ఆ గ్యారంటీలు ఏ విధంగా అమలు పరచాలని ఆలోచన చేయండి. ఒకవేళ ఎవరిపైన కూడా ట్యాపింగ్ జరగలేదు అంటారా? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మీ ఏదైనా ఆరోపణలు వస్తే నిరూపణ కావాలి. ఆ వచ్చేంత వరకు ఆలోచన చేయండి. మీరు ఆగండి. మీరు ఇచ్చిన హామీల కోసం మాట్లాడండి. కేవలం కేసీఆర్ గారిని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ కోసమే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ సంక్షేమం కోసం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దానికోసం ఆలోచన చేయండి. మీరు ఎంతసేపు మీరు కేసీఆర్ పండుకుంటే కేసీఆర్, నిద్రపోతే కేసీఆర్, అది మీ కాంగ్రెస్ వాళ్ళు. సరే యాదగిరి గారు, సో ప్రతి విషయంలో కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సిబిఐ విచారణ చేపట్టాలని ఏ విషయమైనా కూడా మీరు మాట్లాడుతూనే ఉన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బట్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం పైన కూడా సిబిఐ విచారణ మీరు చేయాలని అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎందుకు కోరడం లేదు? మీరేమంటున్నారు? చట్టం తన పని తాను చేసుకుపోతుందని అనుకుంటున్నారు. నిజంగా మీ సైడ్ ఏ మిస్టేక్ లేనప్పుడు మీరెందుకు సిబిఐ విచారణ జరగాలని ఈ విషయంలో ఎందుకు కోరడం లేదు? డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు కదా, సూటిగా ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. అరే మేము కోరడం ఎందుకండి? చట్టం ఒకవేళ ఎక్కడి నుంచి సిబిఐ అవసరం ఉందా, రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పోలీసుల అవసరం ఉన్నదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. చట్టం పని తను చేసుకుంటూ పోతుంది. ఈ రోజు కవిత గారి మీద కానివ్వండి, మన కేసీఆర్ గారి మీద కానివ్వండి, ఇంకా మీరు ఎంత మంది మీద చేసినా కూడా ఆరోపణ మాత్రమే, నిరూపణ మాత్రం కాదు. ఈ ఆరోపణలన్నీ ఇవన్నీ కల్పిత ఆరోపణలు. ఇవి నిరూపించినప్పుడు మనం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేయండి, తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచన చేయండి, మీరిచ్చిన హామీలు అమలు పరచడం కోసం ఆలోచన చేయండి. కానీ కేసీఆర్ గారి గురించి మీరు చేసిరు అయిపోయింది. కానీ ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆ రోజు సిబిఐ కావాలన్నా, మీరు ఏది కావాలనో అది ప్రభుత్వం చేస్తుంది. కానీ మీరు చేయాలనుకున్నది ఏం చేయాలనుకున్నా మీరు ఆరోపణలు చేయండి. నిరూపణ జరిగినప్పుడు మనం మాట్లాడుకుందాం. వెంకట్ గారు ఏమంటారు? సో మీరైతే సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదు కేటీఆర్ హరీష్ రావు అని అంటున్నారు. మరి మీరు ముందస్తుగా ఇంకేమైనా అట్లాంటిది చర్యలు తీసుకునే క్రమంలో ఉన్నారా? మేడం, ఒక విషయం ఏంటంటే సిబిఐ విచారణ విషయంలో కూడా ఇప్పటికంటే స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గానే ఆ విషయంలో తీసుకున్నది. దాని తగ్గట్టే విచారణ కానీ లేకపోతే ఆ ప్రాసెస్ కానీ ఇది రివెంజ్ మేనర్లో కాకుండా ఒక ప్రాపర్ పద్ధతిలోనే పోతుందని మనం అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇంకా సిబిఐకి ఇచ్చేస్తే మాకే బర్డన్ తగ్గుతుంది మేడం. అయినా సరే ఏంటంటే ఇక్కడ జరిగిన అన్యాయం కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ దీన్ని ఎంత ఆషామాషిగా తీసుకునే వ్యవహారం అయితే కాదు మేడం. ఇంకా చాలా లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బాధితులు మనమే, దాంతోపాటు ఆ బాధితులు మనమైనప్పుడు బాధితుల పక్షాన్ని నిలబడడం కూడా మన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు సిబిఐ అనుకున్నప్పుడు అది సిబిఐ ఈడీ ఈ విషయాలు కొంచెం అంత ఏది క్రెడిబిలిటీ ఉన్న సంస్థలుగా అయితే మేము ఇప్పుడు చూస్తలేం వాటిని. ఎందుకంటే అవి కొంచెం క్రెడిబిలిటీ కోల్పోయాయి బీజేపీ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే మేము అనుకుంటున్నాం. సో ఇక్కడ ఇంకో విషయం మీద కవిత విషయం అలా జరగడం లేదు కదా. ఇప్పుడు కవిత విషయంలో ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, చాలామంది బీజేపీ నాయకులు ఒక విషయం చెప్పారు. మేము ప్రతిసారి కాంగ్రెస్ పార్టీగా ఎందుకు కవిత గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి మేము ప్రతిసారి అన్నప్పుడు వాళ్ళన్న మాట ఏంటంటే ఇది సుప్రీంకోర్టులో ఉన్న అంశం, అది మేము ఎందుకు చూసుకుంటాం, మాకేం సంబంధం అని అన్నారు.
కానీ అదే రోజు ఏ రోజైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజే మోడీ గారు మల్కాజ్గిరికి వస్తారు, అదే రోజు సాయంత్రం పూట కవిత గారిని తీసుకుపోతారు. మరి సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని మీరు ఎట్లా నిర్ణయం తీసుకుపోయారు? మరి అంటే దీన్ని ఒక రాజకీయ చర్చగా చూడాలి. అంటే అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తే బోనస్గా కవిత గారిని తీసుకుపోయినట్టు అనుకోవచ్చు మనం. సరే, ఈడీ కేసులో ఒకసారి రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని విచారణ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా కార్యకర్తలుగా మేమందరం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినాం. సరే, కవిత గారిని తీసుకుపోయినప్పుడు కనీసం వీళ్ళు ఒక్కళ్ళైనా రోడ్ల మీదకి వచ్చిరా, ఒక్కళ్ళైనా ధర్నాలు చేసిరా, కనీసం ఒక్కళ్ళైనా ఆ బీజేపీ పార్టీ ఆఫీసర్ లేకపోతే వేరే ఆఫీసర్ ముట్టడి చేసిరా? వీళ్ళు చిత్తశుద్ధి గురించి మాట్లాడతారు, మళ్ళీ వీళ్ళకి మేము వకాలత పుచ్చాలంట. వీళ్ళు నేరం చేసిరా ఏందని తెలియకుండా మేమెందుకు మీకు వకాలత పుచ్చుతాం? సో మేమేమంటున్నా, ఆ చిత్తశుద్ధి మీకు ఉండాలి. 10 సంవత్సరాలు ఆ ఫలాలు తిన్నది మీరు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం దోచుకున్నది మీరు. మీకున్న అండర్స్టాండింగ్ ప్రకారం మీరు కాపాడుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ బలుకుతలేరంటే మేమెందుకు బలుకుతాం? మేడం, ఒకటే విషయం మేమేమంటున్నాం అంటే మీరు ఒకటి గమనించండి మేడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు రివెంజ్ మేనర్లో లేవు మేడం. మేము ట్యాపింగ్ ఫ్రీ స్టేట్గా చేద్దాం అనుకుంటాం ఈ రాష్ట్రాన్ని. ట్యాపింగ్ ఫ్రీ అంటే ట్యాపింగ్ అనే అంశం ఎప్పుడైతే దూరితే ఆటోమేటిక్గా ఏదో మనకు కనపడని ఒక చేప కింద నీరులో వస్తున్న వ్యవస్థని మనం అనుకుంటాం, కానీ దానివల్ల జరిగే విధ్వంసం కానీ దానివల్ల జరిగే ఒక వినాశనం కానీ అది భవిష్యత్ తరాల మీద చాలా రాంగ్ వేలో ప్రభావం చూపుతుంది మేడం. కాబట్టి ఏంటంటే ట్యాపింగ్ ఫ్రీ స్టేట్ కావాలి. ఇందాక వాళ్ళు అంటున్నారు 6 గ్యారెంటీల విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రం మేము మోసం చేసుకుంటూ వచ్చాం, ఏదేదో అని వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా క్లియర్ కట్గా ఒక విజన్ ఉంది కాబట్టి ఆ విజన్ తగ్గట్టే విజన్ ఉన్న నాయకుడిని వాళ్ళు ఎన్నుకున్నారు మేడం. సో ఇప్పటికీ వాళ్ళు ఏంటంటే మేము కేసీఆర్ గురించి మేమెందుకు ఆలోచిస్తాం మేడం? మేమేం ఆలోచిస్తలేము. ఎప్పుడో మర్చిపోయారు తెలంగాణ ప్రజలు కూడా, మేము కూడా మర్చిపోయినాం. కానీ ఇప్పుడు ట్యాపింగ్ విషయంలో కాబట్టి ఆలోచించాల్సి వస్తుంది కదా. మేమేమంటున్నాం, పరిపాలన పరంగా కేసీఆర్ గారిని మేము మర్చిపోయినప్పుడు కూడా అవినీతి పరంగా ఇంకా తరతరాలుగా ఆయన గుర్తుండిపోతారు. అలాంటి చేసిరు మరి. అంటే 100 సంవత్సరాల్లో సంపాదించాల్సిన ఆ సంపదని 10 సంవత్సరాల్లో సంపాదించేసరికి ఆటోమేటిక్గా లైమ్లైట్లో ఉంటారు. యాదగిరి గారు, మీరు ఇంకోటి గమనించండి, తెలంగాణ ప్రజలు కాదు, పోలీసులు, ఇంటెలిజెన్సు, ఈ వ్యవస్థనే కేసీఆర్ గారిని పదే పదే రిపీటెడ్గా తెలంగాణ ప్రజలు మెదళ్ళేలాగా చేస్తాయి. ఎందుకంటే మీరు చేసిన విధ్వంసం అలాంటిది. మరి మీరు చేసిన విధ్వంసం ఏదైతే ఉందో ఇందాక మేము చెప్పాం కదా, మేము భవిష్యత్ తరాల మీద ప్రభావం పడేలా చేసిరు. అది విద్యార్థులను కానీ, నిరుద్యోగులను కానీ, లేకపోతే యువకులను కానీ. ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది అన్ని వర్గాల వాళ్ళని చెవులో పూలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఇది కాబట్టి అది గుర్తుండిపోయేలానే ఉంటుంది. సో కాబట్టి యాదగిరి గారు ఏంటంటే ఒకటే, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా రోజువారీ కార్యక్రమంలో ఇంకా వాళ్ళు చెప్పారు మేడం ఒక మాట ఏంటంటే, చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పి. మరి చట్టం తన పని తాను చేసుకుంటున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు మరి దీంట్లో? మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే తప్పు. ఏది జరిగినా మీకు అది ఏది చేసినా కూడా కేసీఆర్ గారిని కాపాడుకోవాలని చెప్పి ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ని టార్గెట్ చేశారు అనేది వాళ్ళ వాదన. అయితే వాళ్ళు కూడా ఒకటి గమనించాలి ఏంటంటే మేడం, మీరు కాపాడుకుంటున్నది కూరలు లేని పావుని కాదు, మీరు కాపాడుకుంటున్నది కూరలున్న పావుని. అది ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా కాటేస్తుంది. సో మేమేమన్నా కాట వేయబడ్డ బాధితులుగా, అంటే మేము విద్యార్థి నాయకులు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ కాట వేయబడ్డ బాధితులుగా మేము ఉన్నాం. ఏదో ఒక రోజు మీరు కూడా బాధితులు అవుతారు. కేసీఆర్ గారికి ఫలానా ఈ వ్యక్తి అని ఏమి ఉండదండి. అవసరానికి తగ్గట్టు ఎవరినైనా తొక్కుకుంటూ పోవాలి, లేకపోతే ఎక్కుకుంటూ పోవాలి. ఎంతటి వారినైనా వదిలేదు లేదు అని సీఎం ఆల్రెడీ చెప్పారు. అది ఇప్పుడు మేడం అందుకోసం ఏంటంటే ట్యాపింగ్ విషయానికి వచ్చినప్పుడు కానీ ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఇంకో రాజకీయాలు కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చినారు. ఏది, అందశ్రీ గారి మీద రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు. దాంతోపాటు తెలంగాణ గీత మీద రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. ఇదే కేసీఆర్ గారు స్టూడియోలో కూర్చొని రామకృష్ణ గారిని, మన వ్యక్తి కాదు, ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తిని జయ జయ తెలంగాణ పాట పాడించారు. మరి ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తు రాలేదా? ఈరోజు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఎవరండి అప్పుడు మీరు నియమించింది? తెలంగాణ వ్యక్తుల. మరి అప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తు రాలేదా? ఇప్పుడు సడన్గా ఎందుకు గుర్తొచ్చింది ఈ ఆత్మగౌరవం? అంటే ఏ విషయానైనా రాజకీయం చేయాలి. ఒక ఫేక్ లెటర్లు చిత్రీకరించాలి, ఫేక్ ముచ్చట్లు చెప్పాలి, రాజకీయం చేయాలి. ఎందుకంటే చెప్పుకోవడానికి ఏం లేదు కదా మేడం, విమర్శించడానికి ఏం లేదు, చెప్పుకోవడానికి లేదు. మీరు ఇప్పుడు పరిపాలన గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మేడం. 2018లో డిసెంబర్ 11వ తారీఖు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ క్యాబినెట్ విస్తరణ జరగలే, క్యాబినెట్ మీటింగ్లే జరగలే. ఎన్ని పాలసీస్ తీసుకొచ్చి, ఎన్ని సంక్షేమ ఫలాలు తీసుకొచ్చి మేడం. పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కారు సారు 16 సర్కార్ అని చెప్పి ఈ స్లోగన్ మీద వెళ్ళారు, కానీ పరిపాలన మీద దృష్టి పెట్టారా మీరు? మేము కనీసం 10 క్యాబినెట్ సమావేశాలు జరిపినాం. దాదాపు ఒక 50 వరకు ఇనిషియేటివ్స్ తీసుకున్నాం, ఒక 50 వరకు ఈ పాలసీస్ మీద డెసిషన్ తీసుకున్నాం. మరి ఆ 3 నెలలు 4 నెలల కాలంలో మీరన్నీ తీసుకున్నారు. సో మేమేమంటున్నాం అంటే, 1,000 మాకు చూపించే ముందు 4,000 మీకు చూపిస్తాయి. దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పరిపాలన మీద విమర్శిస్తారు, ఫోన్ ట్యాపింగ్ విషయాల మీద మేము విచారణ చేపట్టి బయటకు తీస్తే దాని మీద విమర్శిస్తారు. ఓకే, ఇప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిన్న భుజంగరావు గారిని లేకపోతే రాధాకిషన్రావు గారిని వెల్లడించిన విషయాల్లో కేసీఆర్ ఉన్నారు, మా బాస్ చెప్తేనే మేము చేశామనే విషయాలు స్పష్టంగా వెల్లడైంది.
మరి మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు కేసీఆర్ పైన? అది మేము చెప్తే రాజకీయం అవుతుంది, వాళ్ళు చెప్పారు కాబట్టి అది రాజకీయం కాదు. 100% చర్యలు తీసుకునే అంశం. వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు కదా కేసీఆర్ గారు ఉన్నారని. ఇప్పుడు తర్వాత విచారణకి ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ గారిని కూడా పిలవచ్చు. ఇప్పుడు విచారణ వ్యవహారం కూడా ఎట్లా జరుగుతుంది మేడం? ఇప్పుడు నేను ఒకళ్ళ పేరు చెప్పాను అనుకోండి, వాళ్ళని పిలిచి విచారణ చేస్తారు. వాళ్ళు ఇంకోళ్ళ పేరు చెప్తే వాళ్ళని పిలిచి విచారణ చేస్తారు. అలా తీగలైతే డొంక కలుగుతుంది. డొంక కలిగినప్పుడు ప్రధాన సూత్రధారు ఎవరో పాత్రధారు తెలియకుండా అయితే ఉండదు కదా. సో మేమేమన్నా వీళ్ళు ఇలాంటి ఏది ఒక రాజకీయ చర్చని తెరలేపి దాన్ని రాజకీయం చేస్తారనే ప్రతి విషయాన్ని ఎవిడెన్స్తో సహా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారు యాదగిరి గారు, ఒకవేళ కేసీఆర్ని కూడా విచారణ జరిపితే మీరు ఆ విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక క్లారిటీ వచ్చేసింది నిన్న మొన్న విచారణ విషయంలో. వెంకట్ గారు ఒక మాట చెప్పారు, సిబిఐ విచారణ మీరు కోరుతారని చెప్పి మీరు అడిగిన దానికి మాకు సిబిఐ మీద నమ్మకం లేదు. ఢిల్లీ పెద్దలు గతంలో కూడా మోడీ గారు మల్కాజ్గిరి వచ్చినప్పుడు కవిత గారిని వచ్చి ఈడీ వచ్చి కవిత గారిని తీసుకువెళ్ళిందని చెప్తున్నారు. అంటే మోడీ గారు కేంద్ర పెద్దలు కేంద్ర ప్రభుత్వంతో ప్రభావితం చేసి ఈడీని ప్రభావితం చేసి తీసుకెళ్లిందని చెప్పి వెంకట్ గారు ఒప్పుకుంటున్నారు. మేము కూడా దానికి ఒప్పుకుంటున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రభావితము ఆదేశాల మేరకు మాత్రమే ఈడీ హైదరాబాద్ వచ్చి కవిత గారిని తీసుకుపోయిందని చెప్పి చెప్తున్నాడు కదా మన వెంకట్ గారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారులు కూడా కేసీఆర్ గారి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏ విచారణ చేసినా మీరు ఢిల్లీ నుంచి సిబిఐ విచారణ చేయండి, మీరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో విచారణ చేసుకోండి. మీ ఆరోపణలన్నీ ఏ విధంగా ఉన్నా కూడా మా ప్రభుత్వం ఎక్కడ మిమ్మల్ని అడ్డుపడతలేదు. ఆరోపణలు నిరూపణ కావాలి, అప్పుడు మాత్రమే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటది. ఆరోపణలు వచ్చిన ఆ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ స్కాములు చేసే సార్. ఇప్పుడు సార్ ఒక విషయము, ఇప్పుడు ఆరోపణ సార్ మీరు ఆరోపణలు అంటున్నారు కదా, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు ఇంకా ఆరోపణల దశలోనే ఉన్నారా? మీరు ఆ దశ దాటిపోయింది సార్, మీకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అప్డేట్ అవుతలేరు మీరు. మీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తే బాగుంటుందేమో కేసీఆర్ గారు. తమ్ముడు నువ్వు అంత స్పీడ్ గా ఉండి నువ్వు అట్లా చేస్తే ఎట్లా చెప్పు. ఇప్పుడు సార్ ఒక విషయం సార్, ఇప్పుడు సార్ ఆరోపణ దశలో ఉందా సార్? మరి ఆరోపణ దశలో ఎక్కడ ఉంది సార్? సార్ ఆరోపణల దశ ఉంది, ఇప్పుడు విచారణ దశకు వచ్చింది. నేరస్తులు ఎవరో కూడా ఆల్రెడీ తేలింది, A1 ఎవరో తేలింది, ఇక A2 A3 ఎవరైనా తేలాల్సి ఉంటుంది. ఎక్కడ తేలింది? ఆరోపణ మాత్రమే అది. మీ 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 ప్రభుత్వము మీ ప్రభుత్వ అధికారులతో చెప్పించిన మాట మాత్రమే అని చెప్తున్నాము. అది పూర్తిగా అది కోర్టు చట్ట పరిధిలో ఉంటది. అది నిరూపణ అయినాడు. సార్ ఇన్ కేసు ఆరోపణ అయితే ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉండరు, రాధాకిషన్ రావు గారు భుజంగరావు గారు జైల్లో ఉండరు. మీకు ఒకటి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆ దశ దాటిపోయింది సార్. ఆ దశ మీ 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 రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. మీ ముఖ్యమంత్రి లాగా మీ రేవంత్ రెడ్డి లాగా మా నాయకుడు డబ్బు కట్టలతోటి లైవ్ లో దొరకలేదు. దాని గురించి మాట్లాడు. లైవ్ లో డబ్బు కట్టలతోటి డబ్బు మరి 10 సంవత్సరాలు ఏం చేశారు సార్? మరి 10 సంవత్సరాలు ఏం చేశారు? మరి మీరు 10 సంవత్సరాలు ఏం చేశారు? 10 సంవత్సరాలు ఏం చేశారు? ప్రతి ఉప ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో డబ్బులు తీసుకుపోయింది ఎవరు? ఈ రియల్ ఎస్టేట్లను వ్యాపారాలను బెదిరించి పైసలు గుంజింది ఎవరు? మీరు కాదా పైసలు గుంజింది? డబ్బులు తీసుకుపోయింది మీరు కాదా? అసలు ఎలక్షన్స్ డెమోక్రసీని కాస్ట్లీ డెమోక్రసీ మార్చారు వీళ్ళు. పైసలు లేకుండా ఎలక్షన్ జరిగే పొజిషన్లో లేదు తెలంగాణ రాష్ట్రంలో. మీరు కాదా దానికి చేసింది? ప్రతి ఉప ఎన్నిక వచ్చినప్పుడు 100 కోట్లు ఖర్చు చేస్తుంది మీరు కాదా? అసలు డబ్బులు ఏ విధంగా మళ్లించాలి, ఏ దారిలోంచి మళ్లించాలి, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఏ విధంగా మళ్లించాలి అనే విషయం కూడా మీరే స్పష్టంగా వెల్లడించారు కదా. మీరు మొత్తం దీని కర్త కర్మ క్రియనే మీరు. కేసీఆర్ గారు చెప్పిండా? చెప్తాడు నెక్స్ట్ చెప్తున్నారు కదా, అదే విషయాన్ని వెల్లడిస్తున్నారు కదా. ఆ అధికారులకు ఆ పనులు చెప్పించింది ఎవరు సార్? ఆ అధికారులకు ఆ పనులు చెప్పించింది ఎవరు? మీరు కాదా? సరే యాదగిరి గారు, ఇప్పుడు మీరు వీళ్ళు చెప్పించారంటున్నారు. యాదగిరి గారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా చేసింది అంటున్నారు. మరి పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీ వాళ్ళతో మంతనాలు జరిపినట్లు మీకు ఎట్లా తెలిసింది? మీరు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అంటున్నారు, మాకు అసలు అవసరం లేదు అంటున్నారు. మరి ఆయనతో మంతనాలు జరిపినట్లు వాళ్ళతో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం అంతా కూడా మీకు ఎట్లా తెలిసింది? మాకెక్కడ తెలిసింది? పైలట్ రోహిత్ రెడ్డి చెప్పాడా? కేసీఆర్ గారు పోయి పట్టుకున్నాడు అక్కడ.
కేసీఆర్ గారు పోయి పట్టుకున్నారా అండి? అది పోలీస్ అధికారులు మీ నమస్తే తెలంగాణలోనే సార్ ఒక విషయం యాదగిరి గారు ఒక క్లారిటీ యాదగిరి గారు మేడం ఒక్క మాట మేడం కంప్లీట్ చేద్దాం. యాదగిరి గారు ఒక్క నిమిషం మీ నమస్తే తెలంగాణలో పైలట్ రోహిత్ గారికి దాంతోపాటు బిఎల్ సంతోష్ గారికి మధ్య జరిగిన ఆ సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణ మొత్తం 1 to 1 పాయింట్ టు పాయింట్ రాసిరు. ఎట్లా రాసిరు మరి? ఎట్లా సాధ్యమైంది? అంటే రోహిత్ రెడ్డి ట్యాప్ చేసిండా, లేకపోతే బిఎల్ సంతోష్ ట్యాప్ చేసిండా, లేకపోతే కేసీఆర్ ట్యాప్ చేసిండా? ఎవరు చేసిరు మరి చెప్పండి. పాయింట్ టు పాయింట్ ఎట్లా వస్తుందండి? కాల్ సంభాషణ ఇమాజినేషన్ చేసుకొని మీరే ఒక క్రియేట్ చేసేసి రాసేసారు. నేను ఏమంటున్నా, పైలట్ రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్ పోయింది ఎవరు? కేసీఆర్ గారు పోయిరా? కేసీఆర్ గారు రప్పించారు అంటున్నాం మేము. కేసీఆర్ గారు పోయిరని మేము అంటలేము. అధికారులు పోయిరు. వాళ్ళకున్న సమాచారం ప్రకారం, వాళ్ళకి ఏ విధంగా సమాచారం వచ్చిందో, ప్రతి ఇంటెలిజెన్స్ కున్న సమాచారం ప్రకారం వాళ్ళు అక్కడ వెళ్ళారు. దానికి కేసీఆర్ గారు మన దాకా వచ్చేంత వరకు ఆ బాధ తెలియదులేండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు వెంకట్ గారికి, అలాగే మల్లిపాక యాదగిరి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బీఆర్ఎస్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సో ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక కేసీఆర్ వరకే ఆగుతుందా, అంతకు మించి ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? సో నెక్స్ట్ పరిణామాల్ని బీఆర్ఎస్ అసలు ఎలా ఎదుర్కోబోతోంది చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.